చెప్పండి అన్న, మొత్తానికి ఎన్ని రోజులు జాగృతి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి మారడం ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా ఈరోజు ఒక దసరా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతావో ఆ విధంగా మాకున్నది. ఇక కన్ని విని ఎరగని రైతులో ఈరోజు తెలంగాణ వారికి ఒక ప్రాంతీయ పార్టీ వచ్చింది. ఆ ప్రాంతీయ పార్టీ అందరికీ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మహిళలకు ఒక మంచి అవకాశము, మంచి అందరికి కూడా ఒక సమానత్వంగా ఈరోజు సంచార జాతుల కుటుంబాలకు మాలాంటి పూతలకు అనుగుణంగా ఈరోజు అక్కగారు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది ఏ పార్టీలో కూడా ఇంతవరకు జరగలేదు. ఆ విధంగా ఈరోజు పార్టీ ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ సంపన్న వర్గాలందరూ దానికి కేసీఆర్ ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపించింది అన్న. అంటే గత 10 సంవత్సరాలుగా ఉద్యమకారులను కానీ అమరవీరుల కుటుంబాలను కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ తెలంగాణలో తెచ్చిన నాయకులను కానీ ఎవరిని పట్టించుకోలేదు. వారందరి కోసము ఈరోజు అక్కగారు కేసీఆర్ని టార్గెట్ చేయలేదు. గతంలో 10 సంవత్సరాలు మేమందరం కష్టపడి తెచ్చుకున్న ఏదైతే ఉందో తెలంగాణని, ఆ తెలంగాణని టీఆర్ఎస్ గా మార్చి భ్రష్టు పట్టించినందుకు ఆమె ఆవేదన పడ్డది, కానీ కేసీఆర్ టార్గెట్ కాదు ఈ తెలంగాణ. సో ఇకపై పొలిటికల్ పార్టీ ఏ విధంగా ఉంటుంది? అంగరంగ వైభవంగా ఉంటుంది. గత 2.5 సంవత్సరాలుగా ప్రజల కోసం నేనున్నాను అని ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అందరికీ కూడా భరోసా ఇచ్చుకుంటూ ఏదైతే జనాల్లోకి పోతున్నదో కవితక్క గారు ఈరోజు అదే విధంగా భారీ ఎత్తున, చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా ఆ విధంగా రంగరంగ వైభవంగా ఇక వచ్చే రోజుల్లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా అక్కగారు చూస్తారు.